ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. సాధారణంగా మీకు తెలుసు, ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకోను. నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మనం మన చేతులతో 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా, ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా, మనల్ని నమ్మి మనం వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టి అంతా ఉంది. నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు, అందరికీ స్నేహశీలి, అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి, ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అందరికీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతూనే, మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే, ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా ఎదురుదాడి దిగుతూ ఉంటాం. నిన్నటి రోజున విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు. ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్రఫ్లాపో ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు. మీడియా కూడా దీనికి ప్రత్యక్ష సాక్షి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే, నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి 2 ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాలా. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు దాదాపు 8 ఏళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నెల్లూరు గడ్డ అంటున్నారు, నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు, నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు. 8 ఏళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది. మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం. మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు? ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా? ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా? అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా? ఇంకా రెండోది, వారు పదే చెప్తూ ఉంటారు, కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో, కేంద్ర మంత్రులతో, కేంద్రంలో కూడా నేను చక్రం చెప్తానని. మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేశావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పి చూస్తాం. ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేశామంటే, విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా. అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు, 3 లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. 3 లక్షల ఓట్ల తేడాతో విజయసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసింది గుండు సున్నా కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత నీకెటు తెలిసిన విజయే కదా, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళి వ్యాపారాలు సాపారాలు చేసుకోవడం నీకెటు తెలిసిన విజయే. నిన్న కార్యకర్తల సమావేశం పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు. దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, రూప్ కుమార్ యాదవ్ మీద,
తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు. అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై, వీళ్ళంతా ద్రోహులు. ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని. అనిల్ ఎవరు ద్రోహి? తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే, తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కాడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు. నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. నీకు నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిధ్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనం వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనైతే సహాయం చేసాం. ప్రధానంగా ఇప్పించింది ఆనం వివేకానంద రెడ్డి గారు. ఆనం వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనం వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతూ ఉన్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు? ఆఖరికి వివేకానంద రెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను, పొయ్యేదిలే పెట్టేదిలే. ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. మరి ఏమని చెప్పాడంటే, ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులని. అనిల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నా కాడ రూపాడ పెరిగినోడివే, నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా. నువ్వు తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా? విలేకరులు అడుగుతా ఉన్నా. రూప్ కుమార్ యాదవ్ అంతూ చూస్తానన్నాడు 3 ఏళ్ల నుంచి. ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు. తొడలు కొడతావు, మీసాలు తెప్తావు, మాటలు మాత్రం ఫుల్లు. అనిల్ మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వేంది నాయనా ఒకరిని డూప్ అనేది? ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నసరాపేట ఎంపీ గెలవడు, చిత్తుగా ఓడిపోతాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూప్ అనిల్, ఆల్ డూప్ అనిల్. నువ్వు అందరినీ పట్టుకొని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు. నువ్వేందని ఒకరిని డూప్ అనేది? ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు? తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప ఎవరినైనా ఏమైనా చేస్తుండవా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్. వాడంతు తేలస్తా, ఈడంతు తేలస్తానని చెప్పని. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు. నువ్వు అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూపుని దూరం అయ్యాడు. రూప్ అంతేం చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు. అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు. నువ్వేంది అంతూ చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు చూడండి, రేపు చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తారు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరిచేస్తారు. కాబట్టి నీ లెక్క సరిచేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది, లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు, 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసుక, క్వాడ్జీ, సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. సమాధానాలకి రాసి పెట్టుకో. అన్నీ ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడే, బందిపోట్లు ఉండేవాళ్ళు. పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా ఫలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక వచ్చి మొత్తం ఎత్తుకోబోయేవాళ్ళు బందిపోట్లు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు, కానీ నువ్వు నయా బందిపోటు. పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేటు రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తునమ్మి డీజిల్ కట్టుకుంటూ ఉంటే ఈరోజు 100 రెట్లు 200 రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఒక నయా బందిపోటు అనిల్, నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని 100 కోట్ల క్వాడ్జీని తరలించేశారు. పాపం ఇసుక చిన్నోళ్ళు, ట్రాక్టర్లోళ్ళు, టైర్ బళ్ళోళ్ళు, చిన్నోళ్ళు ఇసుక తీసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి, ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు, జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొల్లగొట్టారు. ఇసుక కొల్లగొట్టారు, క్వాడ్జీ కొల్లగొట్టారు, సిలికా కొల్లగొట్టారు. నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ తెలుసు. వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుందని. కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో. మా లెక్కలను సరిచూసే అవకాశం నీకు రాదు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు. నీ లెక్క సరి మేము చేద్దామంటే మాకంటే ముందు జనం చేసేటట్టున్నారు, దాంట్లో అనుమానంలే. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నర్సరావుపేటలో ఓడిపోబోతున్నావు. దీంట్లో ఎలాంటి అనుమానం? నేను నర్సరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో ఖతం చేయబడలే, మా అనిల్ ఖతం చేస్తాడు. పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే 10కి 10 స్థానాలు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో, అధికార మదంతో, డబ్బు మదంతో, మిడిసిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి 3 జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు. కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కూర్చో బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు పోసాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తాడు. అనిల్ అడుగుతున్నా, అనిల్ వేమిరెడ్డి పేరు ఎత్తే అర్హత నీకుందా? అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కదా? కార్పొరేటర్గా నువ్వు పోటీ చేసినప్పుడు విపిఆర్ గారు రాజకీయాలు కూడా లేరు, ఇంటికి వెళ్ళి చందా తెచ్చుకున్నావు. తర్వాత నువ్వు, నేను, రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలేం కాదు, అధికారంలో కూడా లేవు. నెల్లూరులో ఆనం కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది. మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు, వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు. ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని. ఇకపోతే అనిల్ 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా? ఎన్ని ఫ్లెక్స్లు వేసావా దానికి? నువ్వు ఫ్లెక్స్లు వేసుకుంటాడు అన్నావు. నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు. ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన 100 కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని వేదర్పులు అరస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం, ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూప్ కుమార్ యాదవ్ మధ్యవర్తి. అనిల్ కాదా? ఎన్ని ఫ్లెక్స్లు వేసావా ఇప్పుడు నువ్వు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
పిల్లి బిచ్చం పెట్టాడు అంటారు. మరి ఎప్పుడో రాజకీయాల్లో ఆయన రాకముందే 2008లో అంటే దాదాపు 16 ఏళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదా, అది సాయం కాదా? 2014లో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే, అది సాయం కాదా? 2019లో నీకు సాయం చేశాడే, అది సాయం కాదా? మంత్రి పదవి ఇంట్లో ఉంటే పేదలు కలుస్తూ ఉంటే అతిపెద్ద సాయం చేశాడే, అది సాయం కాదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 200 మంది విద్యార్థులకి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, యూనిఫారం దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా విపిఆర్ విద్యాసేవ కింద చదువులు చెప్పిస్తున్నారు. జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు ప్రతిరోజు 40 మంది పేషెంట్లకి విపిఆర్ వైద్య సేవ కింద 40 మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. అంతేకాకుండా విపిఆర్ వికాస్ కింద ప్రతిభావంతులుంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇక తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి. 2019లో నీకు నాకే కదా అనిల్, జగన్ గారికి విపిఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు, పైనుండే భగవంతుడు కూడా తెలుసు. మరి నోరుందని అచ్చోసిన ఆంబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అది? మళ్ళీ చెప్తున్నా అనిల్, నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు. కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు, రాజకీయాల్లో స్నేహం వేరు, గౌరవం వేరు, వారంటే మాకు ఎప్పుడు గౌరవం అని చెప్పాడు. మరి నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్ట్? పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంట, విపిఆర్ ప్యాంటు తడిసిపోతా ఉందంట విపిఆర్కి. అనిల్, విపిఆర్ ప్యాంటు తడుస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్భాలు పలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిస్థితి అర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తడుపుకున్నావో కింద ఇంకేదైనా తొడుక్కున్నావో 3 జిల్లాలు దాటావు. రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్? రాసుకోరా సాంబా ఎలా పోయింది? ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏం రాసుకోవాలా? నేనే పోటీ అన్నావు కదా. 3 జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి. 3 జిల్లాలు దాటి ఏం దడిసిందో, నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు, కానీ 3 జిల్లాలు దాటావు. ఇది ఒకటి మాత్రం వాస్తవం అండి. పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు, దాంట్లో ఏ అనుమానాలు. వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అనిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పల్నాడు జిల్లాలో కూడా పుణ్యం కట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి, ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటా వచ్చు. అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటా ఉండొచ్చు, ఏ ఇబ్బంది. పోతే భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేదిక మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి
సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నివేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే ద్రోహులు అయితే జగన్ గారు కూడా ద్రోహ? అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు. వింటా ఉండవు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు. మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ? నేను అంటోలే. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటోలే, అనిల్ కుమార్ యాదవ్ నమ్మ ద్రోహి అంటోలే. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, అన వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు, మరి నువ్వు ద్రోహి అవుతావు. కానీ రాజకీయ విభేదాల సహజం, నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా తప్పట్టంలే. కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మాత్రం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇకపోతే సమాధానం చెప్పుకోవాలా? అనిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈయన పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అగ్రవరుసలో ఉంటారు, ఆ తర్వాతే మేము ఉంటాం, దాన్ని గుర్తుంచుకో. పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆద్యుడిగా నువ్వు ఉంటావు. రాజకీయాలు విభేదాల సహజం, రాజకీయాలు విభేదాల సహజం. పార్టీలు మారుతూ ఉంటారు. నాయకత్వ విధానాలు నచ్చకో, పద్ధతులు నచ్చకో, ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు. దాన్ని ఏదో రాద్ధాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? నేను మళ్ళీ చెప్తున్నా అనిల్, ఆఖరి మాటగా చెప్తున్నా నీకు, ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా, ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళాలా. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులు ఉండే రోజుల్లో 16 నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు. ఎస్ చెప్పా, నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పా. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో. అంత ప్రేమించిన నేనే. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించిన నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం వద్దో ఆలోచన చేసుకో. నేనేం కాదంటంలే, చెప్పిన మాట వాస్తవమే, దాంట్లో 2 ఆలోచనలే. కాబట్టి అధికారాన్ని వదులుకొని వచ్చా, అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం తీసుకొని నేను రాలా. నీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు, నీ పక్కన ఉన్నారు పెద్దలు. అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం, కథ. పెళ్లి శుభ్రు పోయారు, అమ్మాయి నచ్చింది, పెద్దలందరూ మాట్లాడుకున్నారు, నిశ్చార్థం పెట్టుకున్నారు, నిశ్చార్థం అయిపోయింది, పెళ్లి కార్డులంతా పంచుకున్నారు, అవతల నలుగు అయిపోయింది, అవతల మాంగళ్య ధారణకి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి తాళి కట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని, పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష ఎదురు చూస్తాము. తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలని చెప్పారు. అయ్యోరు మాంగళ్యే తంతున అంటూ నేరుగా ఆ తాడిబొట్టు పెళ్లి కొడుకు ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు ఆ తాడిబొట్టు పెరుక్కొని జేబులు వేసుకొని పరుగో 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 ఒక పార్టీలో బీఫారం తీసుకొని, అది నాయన తమ్ముడు అనిల్ మోసం అంటే, అది నమ్మక ద్రోహం అంటే, అధికార పార్టీని వదిలి 16 నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే. ఇకపోతే నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చేత పెట్టిస్తా ఏళ్ళ చేత పెట్టిస్తానని. నీ ఇష్టమని ఎవరు చేతనే పెట్టించుకోమా, నాకేం అభ్యంతరం లేదు, ఎవరు చేతనే పెట్టించుకో. కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో, హిందువుల, ముస్లింల, క్రైస్తవుల మత విశ్వాసాలు, దైవాచారాలు దైవవుతున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో అందరికీ మనవి చేస్తున్నాను సార్, రికార్డ్ చేసి పెట్టుకోండి.
కౌంటింగ్ రోజు సాయంకాలం నాతో మాట్లాడండి. నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా అది కందుకూర, ఉదయగిరి, ఆత్మకూర, కావల, కోవూర, నెల్లూరు నగరమా, నెల్లూరు ఊర్లో తేడా లేకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రాబోతుంది. ఎందుకంటే 3 లక్షల మెజార్టీ రావాలంటే అన్ని దగ్గర మెజార్టీ రావాల్సి, భారీ మెజార్టీ రాబోతుంది. వాడు ప్రజలు లెక్క రాసి పెట్టేసుకున్నారు, ఏం లేదు. బట్ నేను ఇంకోసారి పొరపాటు చేయాలి, సాక్షి కూడా తెచ్చుకోండి. ఇంకా సార్ గడిచిన వారం రోజులుగా రోజుకు ఒక విషయం బయటకొస్తుంది సార్. మొన్న హజరత్ కావచ్చు, కోడూరు కోడలు కావచ్చు, పోలీసులు రావడం అన్ని తొలగించడం, ఇంకొక 3 రోజులు ఉంటుంది సార్. నోటిఫికేషన్ వచ్చిందా? మామూలుగా ఒక పాత కథ ఉంటుంది సార్. శ్యామలమ్మ అని ఒక అత్త ఉండేదన్న. శ్యామలమ్మ అత్త కొంచెం గయ్యాడు. ఆమెకి విమలమ్మ అనే ఒక కోడలు ఉండేది. ఆమె పాపము చాలా సాఫ్ట్. ఒకరోజు విమలమ్మ గందరగోళం ఇల్లంతా పనులను పిలిచి దబాయిస్తుందంట. ఆ వస్తువు ఎటు పెట్టు, ఈ వస్తువు ఎటు పెట్టు, దీన్ని ఎట్టది, దాన్ని ఎట్టది అని గందరగోళం చేస్తుందంట. పక్కింట రాములమ్మ అడిగిందంట, విమలమ్మ మామూలుగా ఏందే ఇంత భోగత్వం వచ్చేసింది నీకు, నువ్వు బాగా రెచ్చిపోతున్నట్టున్నావు, మొత్తం మీ అత్తను దరివేసినట్టున్నావు అంటే, భలే దాని వత్త మన భోగవుతాం సేపు, మా అత్త పక్క ఇదిలో మార్కెట్ దాకా ఉంది, అక్కడి నుంచి వచ్చింది దాకేను, తర్వాత మళ్ళీ మామూలే అంటుందంట. శ్యామలమ్మ వచ్చేసింది. వస్తానే అప్పుడు మళ్ళీ విమలమ్మ అత్త ఇట్లా 4 days సార్, 4 రోజులు సార్. మేం కాదు సార్, ఇంతకుముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాళ్ళు, లేకపోతే వేరే ఫోన్లో చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మామూలు కాల్లో చేస్తున్నారు. మేము తమాషా పడుతున్నాం, ఏమయ్యా మామూలు కాల్లో చేస్తున్నారు సార్. ఇంకెంత సార్ మన గవర్నమెంట్ దగ్గర వచ్చేది. వాడు చాలా కసిగా ఉండరు. నెల్లూరు రూరల్లో ఉండే కొంతమంది పోలీసు అధికారులు అయితే, సార్ కౌంటింగ్ దాకొద్దు, పోలింగ్ దాకొద్దు, నోటిఫికేషన్ వస్తానే మరీ మా చేత దుర్మార్గాలు చేయించారు సార్, ఆ దుర్మార్గాలు మేమే సరి చేస్తున్నాం సార్ అని చెప్తున్నాం. కాబట్టి ఏ ఇబ్బంది ఎలా, మ్యాక్సిమం 3 రోజులు లేదా 4 రోజులు, అంతమించి ఇంకేలా. ఇంకా సార్ ఏం సార్ ఒక క్వశ్చన్ వేయకుండా దినా గారు, ఏం సార్ అన్యాయంగా ఉంది దేవా గారు, ఏం సార్ ఇది, ఏ రాజేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, సంతోషం. అమర్ గారు ఏం సార్, నువ్వు కూడా ఒకటి అడిగావు సార్, ఏం సార్ రాజారావు గారు ఎట్లా సార్, అంతేనా, బ్యాలెన్స్ అయ్యలేదు కదా సార్.